వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్తాం. బెండకాయలు ఒక క్యారీ బ్యాగు, దొండకాయలు ఒక క్యారీ బ్యాగు, అండ్ టమాటాలు ఒక క్యారీ బ్యాగ్ ఇలా వేసిస్తారా, లేదంటే మొత్తం కలిపేసి ఒకే క్యారీ బ్యాగ్లో డంప్ చేసి ఇస్తారా? మొత్తం కలిపేసి ఒకే క్యారీ బ్యాగ్లో డంప్ చేసి ఇచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని క్లస్టరింగ్ చేస్తాం, అంటే డివైడ్ చేస్తాం. దానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే ఒక క్లారిటీ వచ్చింది. అంటే అన్నీ ఒకే గుంపుగా ఉన్నదాన్ని మనం ఎలా దాన్ని డివైడ్ చేసి ఆర్గనైజ్ చేస్తామంటే దాన్ని క్లస్టరింగ్ అంటారు. అంటే ఏ వస్తువు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ వస్తువు ఎక్కడ ఎలా సెట్ చేస్తే పట్టిద్దో దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే 100% అది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది, మనకి టైం ప్రొలాంగ్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ యాపిల్ని తీసుకువెళ్ళిపోయి మన వాటర్ మెలాన్ ప్లేస్లో పెడితే సరిపోయింది కానీ పెద్దది, చాలా స్పేస్ ఆక్యుపై చేసేసి. అలా ఏ ప్లేస్లో ఏది పెట్టాలో అని పర్ఫెక్ట్గా చేస్తే దాన్నే మనం క్లస్టరింగ్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్ మీ నుంచి నేను తీసుకుంటాను. ఎంతమంది దగ్గర మొబైల్స్ ఉన్నాయి? ఒకసారి చూపించండి. మొబైల్స్ ఒకసారి మొబైల్స్ చూపించండి. ఓకే, మొబైల్స్ ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. మీకు చిన్న టెస్ట్ పెడతాను. అయిపోయారు, ఇంకా ఎవరెవరు ఉంటారు చూద్దాం. ఓకే, సూపర్. బా, మిల్టీం అనంతాన్ని తీసుకుందాం. అబ్బాయి దొరకడు ఎప్పుడు కూడా, ఇవాళ దొరికేసాడు. అయిపోయి నా మీదే పడిందా అని. ఓకే అనంత, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అనంత. ఎందుకో నా కళ్ళకి మీరే ఆనారు, అందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. మొబైల్ అంతా చేతిలో ఉంది సార్. ఓకే, నాకు తొందరగా మీ ఆధార్ ఓపెన్ చేయండి. ఆధార్ సత్యాన్రా దేవుడా. ఉంది సార్, రెడీగా పెట్టుకున్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్, సూపర్. ఓకే, వేరే వాళ్ళకి ఇద్దాం. మరి పాన్ ఉందా పక్కనే? పిల్లల ఆధార్ ఉందా పక్కనే? పిల్లల ఫ్యామిలీ మొత్తం ఉన్నాయి సార్. ఓకే, సూపర్. జ్యోతిశ్యామ్ గారికి ఇద్దాం. అయ్యా సార్, మీ అడిగిన ఏమీ లేవు నా దగ్గర. సరిపోయింది. ఫోన్ అయితే ఉంది. ఫోన్ ఉంది. చాలా మందిని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. జనరల్ గా మీరు కావాలైతే చూడండి, ఎవరైనా ఏదైనా అడగంగానే ఆధార్ కానీ పాన్ కానీ పిల్లల పాస్పోర్ట్లు కానీ లేదంటే వాళ్ళ ఆధార్ కానివ్వండి, ఏదైనా అడగంగానే బర్త్ సర్టిఫికేట్ అనేది అడగంగానే, లేదంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్, మన కార్ డ్రైవింగ్లో ఎక్కడైనా బైక్ డ్రైవింగ్లో పోలీస్ వాళ్ళు ఎవరైనా ఆపంగానే ఆటోమేటిక్గా వెతుక్కుంటూ ఉంటాం. మొత్తం ఇమేజెస్ వెతుక్కుంటూ ఉంటాం. అవునా కాదా? వెతుకుంటున్నా, చాలా మంది వెతుక్కుంటూ ఉంటారు. అక్కడే ఒక పావు గంట అరగంట పట్టిద్ది. ఏది జిరాక్స్ షాప్కి వెళ్తాం, ఎక్కడ ఆధార్ పెట్టానా అని చెప్పేసి వెతుక్కుంటుంటారు. బట్ 30 సెకండ్స్లో నా ఆధార్ కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ప్రతిదీ కూడా నేను చూపించగలుగుతాను. దాన్నే క్లస్టరింగ్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి నాకు స్పాట్ లైట్ ఇవ్వండి. స్పాట్ పెట్టద్దు, స్పాట్ లైట్ ఇవ్వండి. ఎక్కడున్నా నేనే పెట్టుకుంటాను. ఓకే, మొబైల్ కనిపిస్తుందిగా. ఓకే, జస్ట్ 30 సెకండ్స్లో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నా. మీరు కావాలైతే అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ అన్ని మీకు వీడియోస్కి సంబంధించినవి, ఆడియోస్కి సంబంధించినవి, అండ్ పీపీటీకి సంబంధించినవి, గూగుల్కి సంబంధించినవి, మొబైల్ సంబంధించినవి, ప్రతిదీ కూడా ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఒక్కొక్క బాక్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ట్రావెల్కి వెళ్ళాలి అంటే 100% నేను క్లస్టరింగ్లో చేసుకున్నాను. ట్రావెల్కి వెళ్ళే బాక్స్ అంతా కూడా పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్ ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు నా ఆధార్ ఇవన్నీ కావాలి. జస్ట్ స్పాన్ ఆఫ్ 30 సెకండ్స్లో నేను అన్ని చూపించగలుగుతాను. కనిపిస్తున్నాయా? అంటే మేబీ మీకు రివర్స్లో ఉంటాయేమో. ఇవన్నీ కంప్లీట్గా వెర్నాకు సంబంధించిన ఇన్సూరెన్స్, థార్కి సంబంధించిన ఇన్సూరెన్స్, బుల్లెట్కి సంబంధించిన ఇన్సూరెన్స్, అండ్ ఆధారు, పిల్లల ఆధారు, మేడం ఆధారు, అండ్ పాస్పోర్ట్స్, వాళ్ళ పాస్పోర్ట్స్ అన్ని A to Z ఒకే దాంట్లో పీపీటీలో మన PDF ఫైల్లో ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాం. దాన్ని ఇప్పుడు మీరు 30 సెకండ్స్లో మీరు చూడండి, ఎత్తుక్కుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా ఎత్తుతూ ఉంటారు, ఎక్కడుందా అనేది. దాన్ని క్లస్టరింగ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు టైం ఎంత వేస్ట్ అయిపోతూ ఉండేది. ఆధార్ చూపించమంటేనే టైం వేస్ట్. మన టీసీ వస్తాడు, రైల్వేలో కానివ్వండి, ఎక్కడైనా మనకి టీసీ రాగానే ఏది మీ ప్రూఫ్ చూపించండి అనగానే టీసీ మొత్తం కంప్లీట్గా అందరి టికెట్స్ అంతా చూసేసి వచ్చిన తర్వాత మనం చూపిస్తాం ఆధార్. అమ్మయ్యా దొరికింది వాళ్ళకి అని చెప్పేసి. అటువంటి పరిస్థితి ఇవాళ. అంటే క్లస్టరింగ్ లేకపోవడం వల్ల, అంటే ఆర్గనైజ్ కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల ఇవాళ చాలా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేది. రెడీయా? మరి రెడీయా? లేడీస్కి కిచెన్లో ఏదైనా వస్తువు తీసుకురమ్మని చెప్తే వెళ్ళిపోయి అన్ని ర్యాక్లు టపా 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 లాగుతూ ఉంటారు. అది ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ పెట్టామనేది ఎగ్జాక్ట్లీ మర్చిపోతారు. అవునా కాదా?
అంటే తీసిన వస్తువు ఆ ప్లేస్ లో పెట్టరు, ప్లస్ ఈ ప్లేస్ దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అయిద్దని చెప్పేసి మనం ఎప్పుడు ఆర్గనైజ్ చేయకపోతే, ఆ క్లస్టరింగ్ లేకపోతే 100% మనం మర్చిపోతూ ఉంటాం. ఇవాళ చిన్నది ఒకటి అడుగుతాను నేను, లేడీస్ అందరూ రెడీగా ఉన్నారా? క్లబ్ లో కాదులేండి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇది ఈ వస్తువు తీసుకురండి అని నేను చెప్పి అడిగితే పర్ఫెక్ట్ గా తీసుకురాగలుగుతారా? ఎంతమంది తీసుకొస్తారు మనం చూద్దాం. ఎంతమంది తీసుకొస్తారు? అబ్బా సూపర్. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం అసలు వీళ్ళు ఎంతవరకు క్యాపబుల్ ఉన్నారో. సూపర్, వెరీ గుడ్. ఇంకా చాలు చూద్దాం. నేను జస్ట్ టైం పెడతాను. ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళు పర్ఫెక్ట్ గా నేను చెప్పిన వస్తువు దన్మని వెళ్ళిపోయి తీసుకుని రావాలి, తీసుకొచ్చి ఇలా హ్యాండ్ రైజ్ చేయాలి. రెడీయా మరి? ఓకే. సింపుల్ వస్తువులే, ఇంట్లో మనం ఎక్కడ పెడతామో సరిగా గుర్తుండం. ఇంట్లో వాడుకునే సిజర్ కాకుండా చిన్న సిజర్ ఉండిద్ది ఇంట్లో, వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకోరండి, దాన్ని తీసుకురండి. ఎంతమంది వెళ్ళి తీసుకొస్తారో చూద్దాం సిజర్. క్లబ్ లో కాదండి, ఇంట్లో జగదీశ్వర్ క్లబ్ లో. సూపరు రాంబాబు గారు. ఓకే, వెరీ గుడ్, సూపర్. తీసుకొచ్చారా? ఇంకోటి అడుగుతాను. ఓకే, తీసుకొచ్చారు, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి నాకు మీ ఇంట్లో ఎవరికైనా లేదా నాకే అనుకున్నాం, జస్ట్ పొరపాటున వేలో కాలు కట్ అయింది, తొందరగా వెళ్ళిపోయి కాటన్ కూడా మనకి బ్యాండేజ్ కావాలి, వెళ్ళి తీసుకురండి. ఈ కాటన్ బ్యాండేజ్ కనిపించదు, మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారు వెళ్ళిపోయి ఒక పోగొట్ట తర్వాత. చూద్దాం ఎంతమంది తీసుకొస్తారు. పరిగెత్తండి. తీసుకొచ్చారా? ఒకసారి చూపించండి. లావణ్య, నగేష్, ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు తీసుకొచ్చారు? వైష్ణవి, ఓకే, వెరీ గుడ్. సరే, సూపర్ అమ్మా, మీరంతా బాగా ఎలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు జెంట్స్ ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అబ్బా, మన తడాగా చూపిద్దాం. అనంతా హ్యాండ్ రైజ్ చేయాలి, ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ఓకే, ఎవరెవరు జెంట్స్ ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జెంట్స్ ఎవరు ఉన్నారో? ఇంట్లోనా క్లబ్ లోనా? ఇంట్లోనే. సూపర్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే పొరపాటున బటన్ ఊరిపోయింది, మీ మిస్సెస్ దారం కూడా సూది తీసుకురమ్మని చెప్పేసి మీకు చెప్పారు. ఇప్పుడు మీరు పరిగెత్తుకు వెళ్ళిపోయి దారం సూది తీసుకురండి, పరిగెత్తండి. దారము సూది బటన్ స్టిచ్ చేయాలి, పరిగెత్తండి. ఎవరెవరు తీసుకొస్తారో చూద్దాం. ఎవరు కదలట్లేదు, హ్యాండ్ చేసినోడు ఎవరు కదలట్లేదు అంటే అర్థమైపోయింది తెలీదు. అవునా? 100% తెలియదు. సో ఇవాళ చాలా మంది చేస్తున్న మిస్టేక్, హ్యాండ్స్ అని డౌన్ చేసేయను. ఇవాళ చాలా మంది మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే టైం లేదు అంటుంటారు. అవునా కదా? నాకు అస్సలు టైం లేదండి, నాకు అసలు టైమే సెట్ అవ్వట్లేదండి, అర్థం కావట్లేదండి, టైం సెట్ అవ్వట్లేదండి, ఏంటో తెలియట్లేదండి. ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాను, పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నాను, బిజినెస్కి టైం ఇవ్వలేకపోతున్నాను, ఫ్రెండ్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన పని ఏం లేదు, అసలు కుదరట్లేదు, ఫ్రెండ్స్ని కలవడం కుదరట్లేదు. ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. అవునా కాదా? ఎస్, తలొప్పాలి. టైం అయితే నాకు ఎవరికైనా 24 గంటలే, నాకైతే టైం అయితే సెట్ అవ్వట్లేదండి, చాలా బిజీ ఉన్నాను. వాస్తవంగా చెప్పాలి అంటే క్లస్టరింగ్ మనం చేయట్లేదండి. క్లస్టరింగ్ అంటే టైంకి ముందు, టైం తర్వాత మేనేజ్మెంట్ అనేది చేయాలి. టైం మేనేజ్మెంట్ ఇది ఎప్పుడు మనం ప్లాన్ చేసుకుంటామో టైంకి మేనేజ్మెంట్కి మధ్యలో మనం క్లస్టరింగ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనం చేసుకున్న ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రావెల్ చేస్తామా? మనం అందరం ట్రావెల్ చేసేవాళ్ళమే. ట్రావెల్ చేసేటప్పుడు 100% సూట్ కేసు సర్దమని చెప్తే దాంట్లో చెత్త చెదర మొత్తం వేసేసి కొంచెమే ఉంటాయి ఇంత చేసి పెడతారు. అది పట్టట్లేదండి, ఇది పట్టట్లేదని చెప్పేసి ఇంకో బ్రీఫ్ కేసో ఇంకో లగేజో ఎక్స్ట్రా లగేజ్ ప్లాన్ చేస్తారు. సో మనం పర్ఫెక్ట్గా దేంట్లో ఏది పర్ఫెక్ట్గా సెట్ అయిద్దో మనం ప్లాన్ చేసుకుంటే, క్లస్టరింగ్ చేస్తే ఆ వస్తువు 100% దాంట్లో సెట్ అయిపోయేది. ఒక్క లగేజ్లోనే ట్రావెల్ చేసేయచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టైం లేదు అని చెప్పేసి టైం మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. అవునా కాదా? వేస్ట్ అవుతుందా? ఇవాళ ఎంతమందికి ఇవాళ స్కెడ్యూల్ రెడీగా ఉంది చెప్పండి. సార్ నాకు ఇవాళ స్కెడ్యూల్ రెడీగా ఉంది సార్, ఇవాళ టైం మేనేజ్మెంట్, ఇవాళ నేను మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం నుంచి ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం నుంచి ఈ టైంకి రావాలి. ఎంతమందికి స్కెడ్యూల్ రెడీగా ఉంది అడుగుతాను నేను.
మ్యాక్స్ ఉన్న వాళ్ళలో లీడర్షిప్లోనే టైం కనిపిస్తోంది. ఇవాళ మీరు కావాలైతే అబ్జర్వ్ చేయండి, ఇవాళ క్లబ్ ఆర్గనైజర్స్ కానీ ఒక ట్యాప్ టీమ్ రిలీజ్లో ఉన్న వాళ్ళ దగ్గరే టైం మేనేజ్మెంట్ కనిపిస్తుంది, కానీ మనం కస్టమర్స్కి వచ్చిన వాళ్ళు, కోచెస్కి వచ్చిన వాళ్ళ దగ్గర టైం మేనేజ్మెంట్ కనిపించట్లేదు. ఎందుకు? ఇవాళ చాలా టైం మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే మీరు టైంకి మేనేజ్మెంట్కి మధ్యలో ఈ క్లస్టరింగ్ అనేది మీరు ప్లాన్ చేయట్లేదు. దానివల్ల బోల్డ్ టైం వేస్ట్ అయిపోతూ ఉండేది. ఇవాళ చాలా నేర్చుకోవచ్చు, చాలా టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, చాలా టైం ఫ్రెండ్స్తో స్పెండ్ చేయొచ్చు, మన కోసం మనం టైం ప్లాన్ చేసుకోవచ్చు, బుక్ రీడింగ్ చేయొచ్చు, ప్రేయర్ చేయొచ్చు, చాలా టైం ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ మనం టైంకి మేనేజ్మెంట్కి మధ్యలో ఈ క్లస్టరింగ్ మనం ఎప్పుడు చేయట్లేదో ఆటోమేటిక్గా టైం అంతా వెళ్ళిపోతుంది. వన్స్ లైఫ్లో టైం వెళ్ళిన తర్వాత దేనైనా మనం తెచ్చుకోగలుగుతాం, కానీ టైంని మాత్రం రిటర్న్ తెచ్చుకోవడానికి ఛాన్సే లేదండి, తిరిగి రాదు. సో కంపల్సరీ మీరు షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి, కంపల్సరీ ఉండాలి. టైం మేనేజ్మెంట్కి మధ్యలో క్లస్టరింగ్ ఉండాలి. అంటే ఏ టైంలో ఏ పని చేయాలి, దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఏ పని ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్. ఇది జరగకపోతే లైఫ్ చాలా ప్రాబ్లం అయిపోయింది నాది అనేది 3 పాయింట్స్ ఆ రోజుకి ఫస్ట్ నోట్ చేసుకోవాలి. ఈ క్లస్టరింగ్లో ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సింది 3 పాయింట్లు. ఈ పని కంపల్సరీ నేను చేయాల్సిందే, ఇవాళ ఆ పని చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 100% కామన్గా సింపుల్గా అయిపోయే పనులని ముందు చేసేస్తారు, కాంప్లికేటెడ్ కొంచెం కష్టమైన పనులన్నీ లాస్ట్లో పెట్టుకుంటారు, అది టైం అయిపోయింది, నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అయిపోయింది. అలా కాకుండా ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ క్లస్టరింగ్లో ఫస్ట్ ప్లాన్ చేయాల్సింది మేజర్ 3 థింగ్స్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. 3 ఈ పనులు కంపల్సరీ నేను చేయాల్సిందే అనేది. చాలా ఇంపార్టెంట్ పనులే ఉంటాయి అవి. ఏది? వీడియోస్ చూడటం, మూవీస్కి వెళ్ళటం, ఫేస్బుక్లో పోస్టులు చూసుకుంటూ ఉండటం, ఇవి కాదండి. ఇంపార్టెంట్ వర్క్స్ ఏముంటాయో దాన్ని ఫస్ట్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే టైంకి మేనేజ్మెంట్కి మధ్యలో మనం క్లస్టరింగ్ చేస్తేనే అది ప్లాన్ అయిపోయింది. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు పీపీటీలో చూపిస్తాను, ఇమేజ్లో చూపిస్తే మీకు క్లారిటీ వచ్చింది. సపోజ్ ఈ బొమ్మ మనం చిన్నప్పుడు చాలా ఆడుకుని ఉన్నాం, 1 2 3 4 5 ఇలాగ ఈ బాక్సెస్ ఇలా ఆడుకున్నాం. సపోజ్ మీరు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేయలేదనుకోండి, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఈ టైగర్ బొమ్మ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, పులిది. అదే దాన్ని గజిబిజికి పెట్టామనుకోండి, బాగుండిద్దా? మనకు అసలు అర్థమైద్దా? పులి అనేది అర్థం కాదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఎలా అయిపోయిందంటే మన పరిస్థితి, మన లైఫ్లో మార్నింగ్ నుంచి నిద్రపోయేలోపు మన ప్లానింగ్, మన క్లస్టరింగ్ కరెక్ట్గా లేదు. దాన్ని పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్ మనం ఏం చేస్తున్నాం అంటే మనం క్లస్టరింగ్ సరిగా చేయట్లేదు, టైం మేనేజ్మెంట్కి సంబంధించిన క్లస్టరింగ్ మనం చేయట్లేదు. మళ్ళీ ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామా? క్లస్టరింగ్ స్టార్ట్ చేద్దామా? ఇవాళ టైం మేనేజ్మెంట్, టైంకి మేనేజ్మెంట్కి మధ్యలో ఆ క్లస్టరింగ్ మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటామో 100% మనకి ఆ రోజు మొత్తం సెట్ అయిపోయింది. ఎంతమంది ఇవాళ ఈ డ్రెస్ నేను వేసుకోవాలని చెప్పేసి నిన్నే ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు, క్లస్టరింగ్ చేసి పెట్టుకున్నారు. నిన్నే ఈ డ్రెస్ ఇవాళే వేసుకోవాలి, ఇవాళ మార్నింగ్ లేకుండా ఎత్తుక్కునే పని లేకుండా అని చెప్పేసి ఎంతమంది రెడీ చేసి పెట్టుకున్నారు? మీకు విషయం తెలుసో లేదో, డ్రెస్ ఎత్తుకోవాలంటే అరగంట టైం దొబ్బేసింది. అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పేసి మొత్తం సెట్ చేసుకునేటప్పటికి ½ an hour. ఏంటండి క్లబ్కి లేట్గా వచ్చారా అంటే ఏదో చిన్న లేట్ అయిపోయిందని అంటారు. ఏది? క్లబ్ ఓనర్ ఆర్గనైజర్కి చెప్తారు లేట్ అయిపోయిందని. లేట్ అవ్వట్లేదండి, లేట్ చేసుకుంటున్నాం. అంటే ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఆ టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 401 పీపుల్లో ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారు? దాదాపులో 20 మెంబర్స్ వరకు హ్యాండ్ చేశారు, 20-25. అంటే మిగతా 330, 40, 50 పీపుల్ ఆర్గనైజ్ చేయట్లేదు, ముందుగానే ఆర్గనైజ్ చేయట్లేదు. ఎంత టైం వేస్ట్ అయిపోతుందో చూడండి. అయిపోతుందా? అయిపోవట్లేదా? టైం వేస్ట్ అవుతుందా? సో మిగతా వాళ్ళు ఎంతమంది ఒక హ్యాండ్ అవుట్ చేసేయండి. ఇవాళ నుంచి సార్ నేను టైం మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటాను, క్లస్టరింగ్ ప్లాన్ చేస్తాను, ఒకసారి అన్ని హ్యాండ్ డౌన్ చేసేయండి, చేస్తాను అని ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎందుకంటే రోజు టాపిక్స్ వస్తుంటాయి పోతుంటాయి, ఎవరో ఒకరు ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్ టాపిక్స్ చెప్తూ వెళ్తుంటారు. బట్ టాపిక్ వచ్చి వెళ్ళిపోవటం కాదండి, ఇంప్లిమెంటేషన్ చేయటమే చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్, సూపర్. ఒకళ్ళిద్దరిని అడుగుతాను, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒకళ్ళిద్దరిని అడుగుతాం. జయరామ్ అని ఉన్నారు, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. జయరామ్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను మధ్యలో ఇది డే ప్లాన్ చేసుకున్నా సార్, ఒక 1 వీక్ చేసి మళ్ళీ మధ్యలో ఆగిపోయింది సార్. ఇది కంటిన్యూ చేసుకున్నా. డే ప్లాన్ చేసుకోవడంతో పాటుగా రేపటికి సంబంధించినటువంటి ఏదైతే వర్క్ ఉందో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డ్రెస్లు కానీ, మనకి ఎక్కడ షెడ్యూల్ కానీ, ఈ 1 డే బిఫోర్ నేను ప్లాన్ చేసుకుంటా సార్. ఈ రోజు నుంచి అది ఇంప్లిమెంటేషన్ చేస్తా సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వన్స్ అగైన్ నాకు ఇది గుర్తు చేసేట్టు అయింది, చాలా సపోర్ట్ అయింది నాకు ఈ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ AB07 రాంబాబు అని ఉన్నారు.
గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. అంటే మేము వర్క్ చేస్తున్నాం కానీ రేపు ఏది చేయాలనేది క్లారిటీ రావట్లేదు సార్. మాకు కూడా మీరు ఇది గుర్తు చేయడం వల్ల నోట్ చేసుకోవడం కూడా జరిగింది సార్. ఇప్పుడు మళ్ళీ మర్చిపోకుండా కొంచెం అందరికి టైం లేదు అంటే టైం మేనేజ్మెంట్ లేదు అంతే. క్లస్టరింగ్ అవును సార్. అన్ని చేస్తాం అనుకుంటాం, చేయలేకపోతున్నాం టైం మేనేజ్మెంట్ లేక. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొకరిని అడుగుతాం, ఎవరు ఎగ్జైట్మెంట్ లో ఉన్నారో వాళ్ళని అన్మిట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరున్నారు ఎగ్జైట్మెంట్ ఉండాలి. నేను చెప్తాను అన్నారు. శివపార్వతి గారు పాపం ఫస్టే హ్యాండ్ రైజ్ చేశారు. మేడంకి ఇద్దాం. అన్మిట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనైతే కొత్త కోచ్ ఆప్షన్ తీసుకున్నాను సార్. కాల్స్ మాట్లాడాలి, పబ్లిసిటీ చేయాలి అని అనుకున్నాను కానీ టైం సరిపోవట్లేదు సార్. చేయాలనుకున్న 10 పాయింట్స్ పెట్టుకుంటే ఒక 5 చేయగలుగుతున్నాను సార్. నెక్స్ట్ డేకి డిలే అయిపోతుంది. అది మీరు ఈరోజు చెప్పేది ఇంప్లిమెంటేషన్ చేసుకొని సక్సెస్ఫుల్ గా చేసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, సూపర్. క్లస్టరింగ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి గాయస్. క్లస్టరింగ్ అంటే మీరు టైం మేనేజ్మెంట్ చేయడం. ఆ మేనేజ్మెంట్లో కూడా ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, ఏది ఏ టైంలో చేయాలనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని పర్ఫెక్ట్గా మీరు మ్యాచ్ చేస్తేనే మీకు టైం బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు ఫ్లైట్లో నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాను. చిన్న ట్రాలీలోనే ఒక 4 ట్రాలీలోనే 250 నుంచి 300 మందికి సరిపడా ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అవునా కదా? అంటే ఎక్కడ ఏది సెట్ చేసు ఆ ట్రే మీరు కావాలంటే చూడండి. ఆ ట్రేలు చేస్తుంటారు, ఫుడ్ పెడుతుంటారు, ట్రేలు తీస్తుంటారు, వాటర్ బాటిల్స్ ఇస్తుంటారు, ట్రేలు తీస్తుంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తుంటారు. అదే ఒకే రకం ఎవరు 4-5 రకాల ఫుడ్ ఆ ట్రేలోనే, ఆ 4 ట్రేలోనే 250 మందికి వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో మొత్తం డేలో మనం ప్లాన్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఆర్గనైజ్ చేయాలి, జాగ్రత్తగా మనం క్లస్టరింగ్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ టైంకి సంబంధించి ఓకే. చాలా మంది మనీకి సంబంధించి అనగానే సార్ అర్థం కావట్లేదు సార్, మనీ వస్తుంది పోతుంది, ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, సంపాదిస్తున్నాను పోతుంది. ఉందా లేదా? చాలా మందికి. ఎంతమందికి ఉంది? దాంట్లో నేను కూడా కొంచెం బాధ్యుడినండి, నేను కూడా ఆర్గనైజ్ చేయాలి. ఫ్లోలో అందరికీ చెప్తున్నాను. ఎంతమందికి ఉంది? మనీ సార్ వస్తుంది పోతుంది, అర్థమే కావట్లేదు, ఎటు వెళ్తుందో ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఓకే, అడుగుదాం, ఏం జరుగుతుందో అడుగుదాం. శశికళ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి. ఏమవుతుంది, ఏం ఫేస్ చేస్తున్నారు మనీ మేనేజ్మెంట్ సంబంధించి? అసలు ఒకదానికి ఒక ప్లాన్ చేసుకున్నాం అనే లోపు ఎటు మిస్టేక్ వస్తుంది పోతుంది అర్థం కావట్లేదు, ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు, అంతేనా? వెరీ గుడ్. లోకేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లోకేష్. సార్ ఒకదాని అనుకుని ఒకదానికి ఖర్చు పెడుతుంటాం సార్. సో అది సెట్ అవ్వట్లేదు. ఓకే, వెరీ గుడ్ లోకేష్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఉన్న వాళ్ళలో 90% పీపుల్ ఈ మనీ మేనేజ్మెంట్లో దొబ్బేసింది. నాకు తెలిసినంత వరకు చాలా మంది హ్యాండ్ రేస్ చేయలేదు. నిజం చెప్పాలంటే క్లబ్స్లో కానివ్వండి, జనరల్గా అయితే 90% పీపుల్ ఈ మనీకి మేనేజ్మెంట్ మనం యాడ్ చేయలేకపోవడం వల్ల మొత్తం గజిబిజీ గందరగోళం అవుతుంది. అవునా కదా? అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది క్లస్టరింగ్ చేయాలి. దేనికి ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ మనకు ఖర్చు అవుతుంది. అట్లీస్ట్ మీరు కంపల్సరీ ఒక 2 or 3 days బ్రేక్ తీసుకొని అసలు బ్యాక్లో మనకి ఏం జరిగింది, ఏం చేస్తున్నాము, ఎక్కడ మనం కంక్లూషన్ తీసుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు తగ్గించాలి, ఇవి మనం కంక్లూషన్ తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి అమౌంట్ వస్తున్నాయి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత వేస్ట్ అయిపోతుంది. ఈ మేనేజ్మెంట్ మనకు తెలియలేదు అనుకోండి, ఏ టైంలో ఏది ఖర్చు పెట్టాలి ఇది మనకు తెలియలేదు అనుకోండి, చాలా ప్రాబ్లం అయిపోతూ ఉండేది. మనీ వస్తూ ఉండేది, మనీ వెళ్ళిపోతూ ఉండేది. ఓకేనా? సో మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ గైస్. కంపల్సరీ ఈ క్లస్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఏది వస్తుంది, ఏది పోతుంది, ఎంత పోతుంది, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది మీరు నోట్ చేసుకుంటేనే మీకు క్లారిటీ వచ్చింది. చేద్దామా మరి? ఓకే, వెరీ గుడ్. ఇంకోటి అడుగుతాను నేను. ఓకే, టైం అయిపోయింది, మనీ అయిపోయింది. దీనన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ హెల్త్ మేనేజ్మెంట్. చాలా మందికి ఐడియా ఉండట్లేదు సార్. మొన్న రీసెంట్గా ఒక నెల షేక్స్ ఆపాను సార్, 10 కేజీల బరువు పెరిగిపోయాను సార్. ఎట్ట పెరుగుతారు 10 కేజీల బరువు షేక్స్ ఆపంగానే? అంటే హెల్త్ మేనేజ్మెంట్ తెలియట్లేదు సార్. రీసెంట్గా నేను డయాబెటిక్ నార్మల్ తెచ్చుకున్నాను సార్, న్యూట్రిషన్ వాడుతూ సడన్గా మళ్ళీ నేను ఒక 4 నెలలు ఆపేశాను సార్. షుగర్ లెవెల్స్ జమ్మంటూ పెరిగిపోయినాయి సార్.
మేనేజ్మెంట్ తెలియట్లేదు, హెల్త్ మేనేజ్మెంట్ తెలియట్లేదు. ఇలా ఫేస్ చేసే వాళ్ళకి కంపల్సరీ మీరు ఆల్మోస్ట్ కోచెస్ మీకు నేర్పించుంటారు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది తింటే మన ఆరోగ్యం బాగుండిద్ది, ఏది తింటే మన ఆరోగ్యం పాడైపోయింది. ఇది కంపల్సరీ మేనేజ్మెంట్ మీకు నేర్పించలేదా? మళ్ళీ సేమ్ మిస్టేక్స్ మనం చేసుకుంటున్నాం అనుకోండి, క్లస్టరింగ్ రాక, ఏది తినాలో తెలియక, మళ్ళీ సేమ్ పాత కథలాగానే మళ్ళీ అలాగే తింటున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి సేమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. వెయిట్ పెరిగిపోతాం, హెల్త్ పాడైపోయింది, లెవెల్స్ అన్నీ ఫ్లక్చువేట్ అవుతాయి. సో కంపల్సరీ ఈ మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ లాగానే హెల్త్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు జస్ట్ ఒక 1/2 kg 1 kg అటు ఇటు ఉండేటట్టు చూసుకోండి, కానీ ఎక్కువ పెరుగుతుందంటే కంపల్సరీ మీరు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. బరువు పెరిగిన వాళ్ళు ఉన్నారా ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎవరైనా కేజీ 2 kg 3 kg 5 kg 10 kg, కేజీ 2 kg 5 kg అయితే ప్రాబ్లం లేదండి. 10 kg 15 kg మీరు పెరుగుతున్నారు అంటే 100% మీకు క్లస్టరింగ్ రావట్లేదు, ఎట్ట పడితే అట్ట మీ బాడీని వాడేస్తున్నారు. జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మనీ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో, దానికంటే ఇంపార్టెంట్ హెల్త్ మేనేజ్మెంట్. ఈ హెల్త్ మేనేజ్మెంట్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. నిద్రపోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ తొందరగా నిద్రపోరు. ఎందుకు? మేనేజ్మెంట్, క్లస్టరింగ్ తెలియదు. రాత్రి సిరీస్ చూసుకుంటూ కూర్చుంటారు, లేదంటే ఇన్స్టాలో చూసుకుంటూ కూర్చుంటారు, లేదంటే ఫేస్బుక్లో ఉంటారు. అవునా కదా? చాలా మంది చేస్తున్నారు. ఆరోగ్యం బాగుపడాలంటే ముందు బాడీకి నిద్ర కావాలి, బట్ అన్ఫార్చునేట్లీ ఆ నిద్రే మనం సాక్రిఫైస్ చేసేస్తుంటాం, వదిలేస్తూ ఉంటాం. నిద్ర కంపల్సరీ 6 to 8 hours మన బాడీకి డీప్ స్లీప్ ఉండాలి, బట్ అన్ఫార్చునేట్లీ చేయట్లేదు. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది చూసుకోండి. కంపల్సరీ నైట్ నిద్రపోయేటప్పుడు కంపల్సరీ మీ మొబైల్ మీ చేతిలో ఉండకూడదు. 9 దాటిన తర్వాత పాసిబిలిటీ ఉంటే నెట్ ఆఫ్ చేసేసేయండి, లేదంటే మొబైల్ దూరంగా పెట్టేసేయండి. ఎంతమంది మొబైల్ దూరంగా పెట్టట్లేదు? పెడుతున్నారనే వాళ్ళు ఎలాగో ఆరోగ్యంగా ఉంటారు, పెట్టట్లేదు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ నాకు 10 అయితే 11 అయితే ఒకసారి హ్యాండ్ రేస్ చేసి ఒప్పుకున్నాం అనుకోండి, 10 మందిలో ఒప్పుకుంటే హ్యాపీగా మనం మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. మనం హైడింగ్లో ఉన్నాం అనుకోండి, సార్ చెప్పారు నేను ఎందుకు హ్యాండ్ రేస్ చేయాలి అనుకున్నాను అనుకోండి, మీరు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయలేరు. సో ముందు ఒప్పేసుకున్నాం, నలుగురిలో ఒప్పేసుకుంటే మార్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. భలే దొరికారు చన్నం జ్యోతి. అడుగుతాను. ఓకే మేడం. అన్మిట్ అవ్వట్లేదు సార్. అయిపోయింది, నాకు వినిపించింది. ఇప్పుడు చెప్పండి సార్, ఏం చేస్తున్నారు? మొబైల్ అంత మొబైల్ చూడండి సార్, కానీ కొంచెం లేట్ నైట్ ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ఉంటాను. ఆల్రెడీ మెల్లిమెల్లిగా కళ్ళు దొబ్బేస్తాయి, ఆరోగ్యం పాడైపోయింది. జాగ్రత్త, చాలా బరువు తగ్గారు మీరు, చాలా ఇంపార్టెంట్. అర్లీ స్లీప్, అర్లీ వేకప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ శ్వేత. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. సార్, నా వేకప్ కి అంటే నేను తొందరగా పడుకోకపోవడానికి రీజన్ రీడింగ్ సార్, ల్యాప్టాప్ రీడింగ్. కొంచెం అన్ఫినిష్డ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి నైట్ టైం పెట్టుకోవడం వల్ల అండ్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్, అందువల్ల నాకు లేట్ అవుతుంది సార్. టైం మేనేజ్మెంట్ ఎక్కడో తంతుంది. బాడీకి ఇవ్వాల్సిన టైం మీరు బాడీకి ఇవ్వలేదు అంటే మాత్రం 100% ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో జాగ్రత్త, రెస్ట్ ఇన్ పీస్ కాదు నేను అంటుంది, రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జాగ్రత్త. వెరీ గుడ్. ఇంకెవరిని అడుగుదాం? ఈ 2-3 daysలో, వీక్ డేస్లో, 1 monthలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఇలా హ్యాండ్ రేస్ చేయండి. ఆల్రెడీ కోచెస్ కాకుండా 2-3 days, 1 week, 1 month ఇలా ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి, వాళ్ళకి ఇద్దాం. ఓకే, వెళ్ళిపోతుంది. ఎవరు? జయరామ్. సార్, నాకు 10 అయితే సార్ 10-10:30 అవుతుంది. ఫోన్ కాల్స్ ఉంటాయి సార్ టైంలో, ఇన్స్టాలో ఫేస్బుక్ అట్లా ఏం చూడండి. కానీ ఈ ఫోన్ చూడడం వల్ల డైలీ బయటకు వెళ్తుంటారు కదా, ఈవినింగ్ వచ్చిన తర్వాత మిస్ కాల్స్ కానివ్వండి, తర్వాత ఆ టైంలో మాట్లాడాల్సిన ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో అవి 10:30 వరకు నాకు ఉంటాయి సార్. ఆ 10:30 తర్వాత మొబైల్ పక్కా పెట్టేస్తాను సార్. ఇక వెరీ గుడ్, సూపర్. గ్యాస్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి మనీ పోతే తెచ్చుకోగలుగుతాం, బట్ టైం ఒకటి రాదు, హెల్త్ ఒకటి చాలా కష్టం, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది.
వాళ్ళు లక్షలు పెడుతున్నా కోట్లు పెడుతున్నా కూడా ఆరోగ్యం తెచ్చుకోవడం చాలా కష్టం, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. సో కొన్ని మేనేజ్మెంట్ మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే 100% లైఫ్ చాలా బాగుంటుంది. సో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లస్టరింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, టైంకి మేనేజ్మెంట్కి మధ్యలో క్లస్టరింగ్ ఉండిద్ది, దాన్ని ప్లాన్ చేయండి. అండ్ మనీకి మేనేజ్మెంట్కి మధ్యలో క్లస్టరింగ్ ఉండిద్ది, దాన్ని ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేయాలి, ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటి అనేది చూసుకోవాలి. హెల్త్కి క్లస్టరింగ్ ఉండిద్ది, ఏం తినాలి ఏం తినకూడదు, ఇవాళ మనం బరువు ఎందుకు పెరిగిపోతున్నాం, ఆరోగ్యం ఎందుకు పాడైపోతుంది, ఎక్కడ మనం మార్పులు చేసుకోవాలి. చాలా మంది తెలియకుండా కాఫీలు టీలు తాగేస్తుంటారు, పెద్దగా కనిపించదు, అంటే అక్కడ ఇది పాడైపోతూ ఉండిద్ది. సో ఎక్కడెక్కడ మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ క్లస్టరింగ్ చేసుకోవాలి అది చూసుకోవాలి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ వీడియో మీకు ప్లే చేస్తాను, చూడండి, క్లారిటీ వచ్చింది. ఇవాళ చాలా మంది ప్రేయర్ చేసుకోవాలన్నా కూడా టైం సరిపోవట్లేదు. యాక్చువల్గా నేను చూస్తూ ఉంటాను, మా బ్రదరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు, 5 పూటలు నమాజ్ చదువుతుంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుండేది. దాంతో పాటు నేను చేయట్లేదే అని చెప్పేసి కొంచెం ఇది కూడా అవుతూ ఉంటాను. బట్ అలా చాలా మంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో టెంపుల్కి వెళ్ళాలన్నా టైం సరిపోవట్లేదు, చర్చికి వెళ్ళాలన్నా టైం సరిపోవట్లేదు, మసీద్కి వెళ్ళాలన్నా టైం సరిపోవట్లేదు, గురుద్వారాకి వెళ్ళాలన్నా టైం సరిపోవట్లేదు. అంటే సిక్కులకు సంబంధించినవి అవునా కాదా? టైం సరిపోవట్లేదు, వెళ్ళలేకపోతున్నాము, అస్సలు ఎక్కడ కుదురుతుంది, పిల్లలతోనే సరిపోతుంది. లేదండి, మనం క్లస్టరింగ్ చేయలేకపోవడం వల్లే ఇదంతా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు వీడియో చూపించి సెక్షన్ క్లోజ్ చేస్తాను, ఓకేనా? జస్ట్ ఏ మూమెంట్. నా వాయిస్ వస్తుందో లేదో ఒకసారి నాకు ఎవరైనా చెప్పండి, ఓకేనా? రాకపోతే చెప్పండి. ఇంపార్టెంట్ థింగ్స్, ఫేస్బుక్, టీవీ ముందే అన్నెసెసరీ, ఆ తర్వాత ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్, గాడ్ ఎక్సెట్రా ఏం చేసాం. సార్ వీడియోలో సౌండ్ వచ్చిందా? ఏమి రావట్లేదు సార్, మీరు చెప్పింది రావట్లేదా? ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్గా క్లారిటీ అయితే వచ్చింది కదా. మనం ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది తెలియకపోవడం వల్ల, అంటే క్లస్టరింగ్ చేయలేకపోవడం వల్ల ప్రతిదీ మనం రాంగ్ డైరెక్షన్లో చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకోసారి చూద్దామా వీడియో? ఇంకొకసారి చూస్తే ఇంకో క్లారిటీ వచ్చింది. వాల్యూమ్ లేకపోయినా ప్రాబ్లం లేదులేండి, చూడండి ఒకసారి. జస్ట్ సో అందరికీ సేమ్ టైం ఉండిద్ది, అందరికీ సేమ్ ఇవే ఉంటాయి చాలా వరకు. బట్ అన్ఫార్చునేట్లీ మనం దాన్ని ఎలాగ క్లస్టరింగ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇవాళ నుంచి మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాల్సింది, టైంకి మేనేజ్మెంట్ యాడ్ చేయండి, మనీకి మేనేజ్మెంట్ యాడ్ చేయండి, హెల్త్కి మేనేజ్మెంట్ యాడ్ చేయండి, మన డేట్ స్కెడ్యూల్కి మేనేజ్మెంట్ యాడ్ చేయండి, మన గ్రూమింగ్కి మేనేజ్మెంట్ యాడ్ చేయండి, మన ఫైనాన్షియల్ సెక్టర్కి మేనేజ్మెంట్ యాడ్ చేయండి, ఫ్యామిలీకి మేనేజ్మెంట్ యాడ్ చేయండి, ఫ్రెండ్స్కి మేనేజ్మెంట్ యాడ్ చేయండి. ఫ్రెండ్స్కి ఏ టైంలో కలవాలి, ఎలా కలవాలి, ఇవన్నీ మేనేజ్మెంట్ చేయాలి. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇవ్వాలి. ప్రతిదానికి ఒక దాన్ని క్లస్టరింగ్ చేస్తే మీరు 100% ప్రతిదీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఇప్పుడు గ్లాస్లో చూడండి, ఫస్ట్లో మొత్తం అన్వాంటెడ్ వేస్టేజ్ మొత్తం ముందే డంప్ చేసేసి ఆ తర్వాత అంత ఉపయోగం లేనివి వేసిన తర్వాత ఇంపార్టెంట్కి వచ్చేటప్పటికి మనకి ప్లేస్ లేకుండా పోయింది, అంటే టైం లేకుండా పోయింది. అదే ముందే మనకి ఏం కావాలో మొత్తం మనం ముందే ఆ గ్లాస్లో వేసేసిన తర్వాత మనకు అనవసరమైనవి, మనకి ఏదైనా టైం ఉంటే యూస్ చేసుకునే దాంట్లో వేసిన తర్వాత గ్లాస్లో